మహేష్ గౌడ్ స్పందించారు. తనపై ఓ ఛానల్ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తుందంటూ ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తాను పట్టించుకోనని విమర్శించిన మహేష్ కుమార్ గౌడ్ తన పనితీరును బేరుజు వేయాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక టీపీసీసీ మార్పు విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు మహేష్ నామని గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి తిరుపతి రెడ్డి గారు, ఇక ప్రముఖ విశ్లేషకులు జయరాం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా జయరాం గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేటటువంటి చర్చ. నిన్న మొన్నటి వరకు కూడా వైఎస్ డిఎస్ లా ఉంటాము అని చెప్పినటువంటి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వారిద్దరి మధ్య ఏదో జరిగింది. అందుకే కాంగ్రెస్ కి అనుబంధంగా ఉన్నటువంటి మీడియా సంస్థల్లోనే మహేష్ కుమార్ గౌడ్ కి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. ఈ తరహా ఆరోపణలు ఇంటర్నల్ గా కాంగ్రెస్ సర్కిల్లో కూడా నడుస్తున్నాయి. ఏకంగా పిసిసి చీఫ్ ని మార్చబోతున్నారు అనే స్థాయి వరకు ఈ వార్తలు ఇవన్నీ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? శివ, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. అంటే శివ, యాక్చువల్ గా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ అంతర్గతంగా ఇంటర్నల్ గా ఉండే ఇష్యూ. దీనికోసం మాట్లాడాల్సిన అవసరం ఎవరికి లేదు, మాట్లాడాల్సిన పని కూడా ఎవరికి అవసరం కూడా లేదు. కానీ ఎప్పుడు నాలుగోళ్ల మధ్యలో ఉన్న అంశాన్ని నలుగురిలోకి వచ్చినప్పుడు మాత్రమే దీనిపైన డిస్కషన్స్ అవుతాయి. మరి ముఖ్యంగా ఇది పబ్లిక్ ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ కాబట్టి, ముఖ్యంగా పొలిటికల్ ఇష్యూస్ కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అడిగే వాళ్ళు అడుగుతారు, సానుభూతి చెప్పేవాళ్ళు సానుభూతి చెప్తారు, ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తారు. సో లేదు మాకు ఎవరిది ఏం అక్కర్లేదు, మేమంతా కలిసే ఉన్నాం, మంచిగానే ఉన్నాం అనటం వినటం ఇది రాజకీయాలలో సర్వసాధారణం. సో నిజంగా కనుక అంతా బాగానే ఉన్నట్టు అంటే చిన్న చిన్న విషయాలను కూడా పిసిసి ప్రెసిడెంట్ కు అంటగట్టేసి ప్రచారం చేస్తున్నది ఎవరు? సో చిన్న చిన్న విషయాలంటే బీర్ బాటిల్ తాగి అక్కడ కాంపౌండ్ వాళ్ళలో పడ్డాయి అని చెప్పేసి మరొక కొన్ని చిన్న చిన్న అంశాలను తీసుకొచ్చేసి, వాస్తవాన్ని చెప్పాలంటే పిసిసి ప్రెసిడెంట్ కు ఊడ్చడం తుడ్చడం ఇది పని కాదు, ఇది ఆయనకు అవసరం లేదు, ఇది ఆయన సంబంధించిన విషయం కాదు. అయినా కూడా ఒక ప్రముఖ ఛానల్లో, కాంగ్రెస్ సంబంధించిన ఛానల్లో సో ఒక రోజంతా దాని మీదే డ్రైవ్ చేయించారు. సో నిర్లక్ష్యంగా ఉన్నదని చెప్పి, అన్ఫిట్ అని చెప్పేసి మహేష్ గౌడ్, ఇది ఒక ప్రముఖ ఛానల్ కాంగ్రెస్ సంబంధించింది, రేవంత్ రెడ్డి సంబంధించిన ఛానల్లోనే ఈ ప్రచారం అంతా జరిగింది. మరి ఆ ప్రచారం చేసిన ఆ ఛానల్ని మరి ఎందుకు ప్రశ్నిస్తలేడు మహేష్ గౌడ్? అది ప్రశ్నించాల్సింది మహేష్ గౌడ్ కదా, మాకు సంబంధం లేదు. నీ మీద ఎవరు ప్రచారం చేస్తే మాకేంది, నువ్వు ఏమైపోతే మాకేంది. సో ఒక పౌరుడిగా, ఇంకా చెప్పాలంటే ఒక కింది కులవాడిగా ప్రతి ఒక్కరు అదే మనవాడు కదా అనేది జస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కన్సర్న్ ఉంటుంది. ఆ కన్సర్న్ తోని కోఆపరేట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు తప్పితే ఏదో ముఖ్యమంత్రికి ప్లస్ పార్టీ ప్రెసిడెంట్ కి మధ్యలో ఇబ్బందులను ఎవరు క్రియేట్ చేయట్లేదు. క్రియేట్ చేసిన వ్యక్తుల గురించి మాత్రం ఎవరు మాట్లాడుతారు. ఇది మొదటి సంబంధించిన విషయం కాదు. అంటే ఆ నాయకత్వం లోపల ఇబ్బందులు వచ్చేసి ఆ సంబంధించిన వ్యక్తులకు ఇబ్బంది పడ్డప్పుడు మరి వీళ్ళు కవర్ చేసుకోవడం కోసం అలా మాట్లాడతారా, లేకపోతే కాంప్రమైజ్ అవ్వడం కోసం మాట్లాడతారా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ కనుక అలాంటిదే కనుక ఉన్నట్టయితే ఇది నాలుగోళ్ల మధ్యలోనే ఉండేది. మరి ఎందుకు ఈ విధంగా వచ్చేసింది? ఇది ఇప్పటిది కాదు అని బీఆర్ఎస్ లో అలాంటి సందర్భాలు వచ్చేసినాయి, తెలుగుదేశం పార్టీలో సందర్భాలు వచ్చినాయి, బీజేపీలో అలాంటి సందర్భాలు వచ్చేసినాయి, కాంగ్రెస్ లో వచ్చేసినాయి, బీఆర్ఎస్ లో, ఇవన్నీ మామూలే. సో దీనికి మనం ఏ విధంగా ఎట్లా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం అనేది కాదు, ఎలా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు అనేది ఇంపార్టెంట్. అయితే మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే అటు ముఖ్యమంత్రికి పిసిసి చీఫ్ కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో జరిగిన ప్రచారం కూడా ఏరి కోరి రేవంత్ రెడ్డి గారు పట్టుపట్టి మరి మహేష్ కుమార్ గౌడ్ ని పిసిసి చీఫ్ గా చేయించారనేటటువంటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రికి పిసిసి చీఫ్ కి చెడినందువల్ల ఈ తరహా కథనాలు వస్తున్నాయి అనుకోవాలా, లేదంటే ఒక మంత్రి పనిగట్టుకుని ఈ తరహా పనులు ఏమైనా చేస్తున్నారు అనుకోవాలా, పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడుతుందని అనుకోవాలా, ఏం జరుగుతుంది అసలు? అంటే ఒకటి శివ, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకు ముందు
ఈయన ఒక రకంగా చెప్పాలంటే పిసిసి ప్రెసిడెంట్ కావడానికి ఏరి కోరి తెచ్చుకున్నదే రేవంత్. అన్న డౌట్ ఏం లేదు. రేవంత్ రెడ్డికి ఈయనకు మధ్య మహేష్ కుమార్ గౌడ్కి మధ్యలో మహేష్ కుమార్ గౌడ్ మధ్యలో రేవంత్ రెడ్డికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. దానిలో ఎలాంటి డౌట్ లేదు. కానీ రోజు రోజుకు ఆ సంబంధాలను ఎవరు తెంచుతున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. మరి ఎందుకు ఈ విధంగా వచ్చేసి సో పిసిసి రేస్ లో చాలా మంది పేర్లు వచ్చేసినాయి. చాలా మంది దీని లోపల పైరవీలు చేశారు, అధిష్టానం దగ్గరికి వెళ్ళారు, అనేక రకంగా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఏరి కోరి తెచ్చుకున్నాడు. ఒకటి పిసిసి అధ్యక్షుడిని, మరొకటి వచ్చేసి వేమ్ నరేందర్. అలా డౌట్ ఏం లేదు. సో ఇది తన పర్సనల్ ఇంట్రెస్ట్ అని తెచ్చుకున్నాడు. అయినా కూడా మరి పిసిసి అధ్యక్షుడి మీద ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని ఇంటర్నల్ గా కరెక్షన్ చేయడంలో విఫలమవుతున్నది ముఖ్యమంత్రినా లేకపోతే పిసిసి ప్రెసిడెంటా? ఎవరు దీనికి విఫలమవుతున్నారు? దోషులను లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసే వ్యక్తులను ఎందుకు వెనకేసుకుంటూ వస్తున్నారా, లేకపోతే ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారా అనేది పార్టీ నాయకత్వమే చెప్పాలి. ఎందుకంటే ఆయన మీదే అపవాదం వస్తుంది కాబట్టి. లేదు అది చెప్పకుండా ముఖ్యమంత్రి బాగున్నది అంటే ఈ జరిగిన అంశాల గురించి కదా మాట్లాడగాల్సింది, వీటిని కదా ఖండించాల్సింది. ఇది ప్రజలు మిమ్మల్ని చూసి బాధపడుతున్నారు, దాన్ని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే క్రమం లోపల రేవంత్ రెడ్డి వెనకాల ఉంటామని చెప్తున్నాడే తప్ప ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇలాంటిది మన పార్టీకి మంచిది కాదు, మన ప్రభుత్వానికి మంచిది కాదు అనేది మహేష్ గౌడ్ చెప్పకపోవడానికి గల కారణాలు ఏంది అనే విషయాన్ని పార్టీ ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రజలు ఆలోచించాలి. సో మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆలోచించుకోవాలి. రైట్, ఒక డిస్కస్ చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనకు వెల్కమ్ చెప్తూనే మహేష్ గారు మీరేమనుకుంటున్నారు? ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ పార్టీలో? మనకి ఆల్రెడీ జయరాం గారు అన్నట్టు అఫ్ కోర్స్ పిసిసి చీఫ్ ని మార్చరా అనేది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ విషయం. కానీ మార్పుకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు, వస్తున్నటువంటి వార్తలు, కాంగ్రెస్ లో ఏదో జరిగిపోతున్నటువంటి వార్తల నేపథ్యంలో ప్రస్తుతం మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఏం చెప్తారు? అంటే జయరాం గారు మాట్లాడినట్టుగా ఇది వ్యక్తిగత వ్యవహారమే కావచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేకపోతే, బాధ్యతాయుత పదవుల్లో లేకపోతే, ఇది వ్యక్తిగతంగా వదిలేసే వల్ల ఈరోజు ఇంత సమయాన్ని మనం జీ స్టూడియోలో వెచ్చించే వాళ్ళం కావచ్చు. అయితే ఇది పనిగట్టుకొని ఒక బీసీ బిడ్డగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మీద ఈరోజు అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తుల, లేదా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కంటే పెద్ద పదవులు ఉన్న వ్యక్తులు, ఆయన చెప్పాడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇది క్రిటిసిజం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరినైనా వదిలిపెట్టు, వీరిపైన అధిష్టానానికే నిర్ణయాన్ని వదిలేస్తున్నా అని చెప్తారు. అంటే కాంగ్రెస్ పార్టీలో అధికారము కంప్లీట్ గా ఢిల్లీలోనే ఉంటది, ఈ గల్లీలో ఉండదు, హైదరాబాద్ లో ఉండదు అనేది ఒకటి నిరూపితమైంది ఆయన యొక్క వ్యాఖ్యలతో. రెండోది, ఆయన పైన ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఇంతకు సార్ దాన్ని కోట్ చేయడం జరిగింది. బీరు బాటలు పడ్డాయి, లేకపోతే పైన పెచ్చులు ఊడుతున్నాయి, లేకపోతే ఇంకోటి అయితే దీన్ని పట్టించుకోవట్లే అని చెప్పేసి అంటారు. నిజంగా 1950లో కట్టినటువంటి ఆ బిల్డింగ్, 1956లో కట్టిన కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్, అంతకుముందు ఉత్తమ్ కుమార్ ఉన్నప్పుడు కూడా పెచ్చులు ఊడినాయి, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు పెచ్చులు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెచ్చులు డిస్కషన్ లేవు. కానీ ఒక బీసీని పెట్టినప్పుడు మాత్రం ఇలాంటి చర్చలు వస్తున్నాయి అనేది ఒకటి వాస్తవం. అయితే ఇది ఇంత పెద్ద చర్చకు ఎందుకు దారి తీసింది అన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ వ్యవహారాలు కావచ్చు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చింది, ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా పార్టీ ఫెయిల్యూర్ అయింది. సో కాబట్టి ప్రభుత్వం ఫెయిల్యూర్ తీసి పార్టీ మీద నెట్టేయాలి, అనామకుడే కనబడ్డాడు కావచ్చు, మరి అందుకే ఆయన మీద వేసినట్టున్నారు. ప్రభుత్వము అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. ఈరోజు మనకు తెలుసు అన్న, ఈరోజు రైతులు మా వడ్లు ధాన్యం కొంటారా, గద్దె దిగుతారా అని చెప్పేసి వాళ్ళు పిఆర్సీలు ఇస్తారా, కుర్చీ నుంచి దిగుతారా అని చెప్పేసి ఉద్యోగాలు ఇస్తారా, రాజీనామా చేస్తారా అని చెప్పేసి నిరుద్యోగులు, అంటే సబ్బండ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఈ వ్యతిరేకతను తప్పించుకొని తన మీద ఉన్న వ్యతిరేకతను ఇంకొకరి మీద వేయాలంటే పిసిసి చీఫ్ మీద వేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతుందేమో అని మాకు అనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో అధికారము, పార్టీలు, పార్టీ పదవులు ఉన్నటువంటి చిత్తశుద్ధి, ప్రజా సమస్యలు డీల్ చేయడంలో విఫలమవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క టైం అంతా కూడా ఈ యొక్క ఒకరిపైన ఒకరు చేసేటటువంటి ఇంటర్నల్ రాజకీయంలోనే ఆగిపోతున్నాయి తప్ప ప్రజా సమస్యలు గాడిన పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందనేది వాస్తవం. గతంలో రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో కావచ్చు, లేకపోతే పొంగులేటి విషయంలో ఇదే అసెంబ్లీలో చర్చకు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికార మీడియాలో, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మీడియాలో ఎక్కడ కూడా చర్చ లేదు. మరి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ మీద ఒక చిన్న ఆరోపణ, దాన్ని పట్టుకొని ఒక రోజంతా ట్రోల్ నడిపి ఒక రోజంతా న్యూస్ చేయడం అంటే ఇది కావాల్సుకొని పనిగట్టుకొని జరుగుతున్న ఒక వ్యవహారము. తెలంగాణ ప్రజలకు వీళ్ళ గొడవల కారణంగా
ఒరిగిందేం లేదు. పైగా తెలంగాణ ప్రజలకు ఈరోజు ఈ ప్రభుత్వము ప్రజా సమస్యలు పట్టించుకోవటం లేదని చెప్పేసి వాస్తవంగా జరుగుతుంది సార్. కాబట్టి డెఫినెట్లీ బీజేపీకి మేము ఏమంటామంటే రాజకీయ పార్టీలో ఒక అంతర్గత కలహాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఉంటాయి కావచ్చు, కానీ అధికారంలో ఉన్న పార్టీలో ఇలాంటి జరగడం కారణంగా ప్రజా సమస్యలన్నింటినీ గాలికి వదిలేసి ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు అనేది ఒక వాదనతో పాటు ఈరోజు టైం అంతా కూడా వాళ్ళ ఒక డీసీసీల సెలక్షన్స్ విషయంలో లేకపోతే కార్పొరేషన్ చైర్మన్స్ విషయంలో వీటి మీద చర్చ జరుగుతుంది. పీసీసీ మహేష్ కుమార్ రెడ్డిని ఎట్లా లాగాలి, లేకపోతే అక్కడ కొండా సురేఖ గారిని ఎట్లా దించాలి. దీంట్లో ఇంకొక విషయం, సీఎంకు ఇంతకుముందు వస్తూ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, సీఎంకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు, వాళ్ళిద్దరి వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరు కూడా మహేష్ కుమార్ గౌడ్కి వచ్చింది అనుకుంటారు. అటు ఎవరు ఫహీం ఖురేషి కావచ్చు, ఇటు రోహిన్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి ఇష్యూలు కూడా దాంట్లో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్స్ కారణంగా వాళ్ళ ఆధిపత్య పోరులో భాగంగా మహేష్ కుమార్ మీద ఇలాంటి జరుగుతున్నాయని కూడా ఒక వాదన బయట వస్తుంది. అంటే కాంగ్రెస్ లో ఎలాగో కుమ్ములాటలు ఉంటాయి కాబట్టి మీ పార్టీలు అంటే విపక్ష పార్టీలను కూడా ఉపయోగించుకొని సంధిస్తున్న అస్త్రాలు అనుకోవాలా? అంటే కాంగ్రెస్ పార్టీ యునైట్ గా ఉన్నా, వాళ్ళు కుమ్ములాడుకున్నా, ప్రజా సమస్యల పైన ఎవరు పోరాడితే వాళ్ళు ప్రజలు భుజానెత్తుకుంటారు. వాళ్ళ సమస్యల పైన ఈరోజు మేము పోరాడుతున్నాం, వాళ్ళు వడ్లు కొనాలని, ధాన్యం కొనాలని, కళ్ళాల్లో ఉన్న రైతు కన్నీళ్లు దుడవాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్నారు. వీళ్ళు మాకు పదవులు కావాలి, మాకు సీట్లు కావాలి, మా కార్పొరేషన్ చైర్మన్ కావాలి, మా డీసీసీ ప్రెసిడెంట్ వీళ్ళకి కావాలని చెప్పేసి వీళ్ళు కొట్లాడుతున్నారు. ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరిగింది, అధికారం వచ్చింది. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలంటే ప్రజా సమస్యలు నెరవేర్చాలి, ప్రజా సమస్యల కోసం పనిచేయాలి. ఈరోజు విఘ్నులు మేధావులు మాట్లాడుతున్నట్టు చెప్పారు. ఒకవేళ వాళ్ళ అధికారంలో లేకపోతే వ్యక్తిగతం వదిలేసిన వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ సమస్యలను వదిలేసి మేము ఇంకో విషయాలపైన ఫోకస్ పెడతామంటే ప్రజలు ఊరుకోరు, డెఫినెట్ ప్రజలు ప్రశ్నిస్తారు. దట్ ఈస్ అవర్ ఎజెండా. అయితే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి యొక్క పనితీరు సరిగా లేదు, మంత్రుల యొక్క పనితీరు సరిగా లేదని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేసిండు. కాబట్టి ఇక్కడ ఢిల్లీలో కంప్లైంట్ చేసిండు కాబట్టి ఆయన కుర్చీని ఊడవీకాలని చెప్పేసి రేవంత్ రెడ్డి తన సొంత ఛానల్లో ఈరోజు ఒక ప్రచారం చేస్తున్న అనేది వాదన. ఇది వాస్తవం కూడా. సో ఏరుకోరి తెచ్చుకున్న ముఖ్యమంత్రికే పిసిసి చీఫ్ వ్యతిరేకంగా పనిచేశారని మీరు అంటారు. సో గతంలో కూడా డీసీసీ వైఎస్ అన్నారు కదా, డీసీసీ వైఎస్ మధ్య కూడా అనేకమైన వివాదాలు ఉండే డీసీసీ పైన. విన్నింగ్ ఫార్ములా అంటారు కదా, ఒక విన్నింగ్ ఫార్ములా. నేను అదే చెప్తున్నా సార్. ఆనాడు డీసీసీ డి శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి గారు రిజెక్ట్ చేసి పడేసిర్రు. అప్పుడు ఆయన ఓన్ చరిష్మ కారణంగా ఏదో పాదయాత్ర ఇంకోటి చేసేసి అధికారం తీసుకొచ్చిన అది వేరే విషయం కావచ్చు. ఆయన రాజశేఖర రెడ్డి గారు ₹1 వైద్యం ఇస్తా లేకపోతే రియంబర్స్మెంట్ ఇస్తా అన్నప్పుడు వ్యతిరేకించారు డీసీసీ గారు కూడా. రైట్, ఓకే. తిరుపతి రెడ్డి గారు ఆడియో క్లియర్ గా ఉందా? నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు, ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? అసలు ముఖ్యమంత్రి గారికి అటు పిసిసి చీఫ్ కి ఇద్దరికి మధ్య ఎక్కడ పొసగడం లేదు అనేటటువంటి సందేహాలు అయితే అసలు ఇదంతా కూడా విపక్షాలు క్రియేట్ చేస్తున్నటువంటి కుట్ర అనేటటువంటి అనుమానాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది? ఈ చిన్న గాలివాన్ అనుకోవాలా, తుఫాన్ అనుకోవాలా, అది మీరు సృష్టించిందా? మీరు అంటే మీ పార్టీ అని కాదు, విపక్షాలు సృష్టించిందా, లేకపోతే ఇంటర్నల్ గా నిజంగానే జరుగుతుంది అనుకుంటున్నారా? నమస్తే శివ గారు, అదేవిధంగా వివిధ పార్టీల ప్రతినిధులకు, కత్తి వెంకటస్వామన్నకు, జయరాం గారికి నమస్తే. నేను ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా కాకుండా గతము లోపల బిగ్ టీవీ యజమాని అయినటువంటి విజయకాంత్ మా కజిన్ అండి, మాకు దగ్గర బంధువు. అదే రేవంత్ రెడ్డి గారికి కూడా నేను అత్యంత సన్నిహితుని. తను జెడ్పీటీస్ గా ఉన్నప్పటి నుంచి మొన్న గత ఎన్నికల ముందు వరకు కూడా నేను టీపీసీసీ ఎన్ఆర్ఐసీఎల్ కన్వీనర్ గా ఉన్నాను అమెరికాలో. నాకు అత్యంత సన్నిహితులు వీళ్ళంతా, విజయకాంత్ గారు, రేవంత్ రెడ్డి గారు. సో ఆ పరిణామ క్రమం కూడా చెప్తా. అసలు బిగ్ టీవీ ఎందుకు వచ్చింది పిక్చర్ లోకి, బిగ్ టీవీ ఎవరు పెట్టిరు, ఎందుకు వచ్చింది, ఎందుకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటో అనేది కొంచెం కూలంకుషంగా చర్చించదనుకున్నా ఈ వేదిక ద్వారా. కొంచెం ప్లీజ్ అలౌ మీ టైం. ఇక్కడ బిగ్ టీవీ ఓనరు వెన్నం విజయకాంత్ రెడ్డి అండి, అతను సోదరుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి. వాళ్ళు మహబూబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చెందిన వాళ్ళు. విజయకాంత్ ఇక్కడ అమెరికాలో మెడికల్ షాప్ పెట్టుకొని తను వృత్తి విద్య మెడికల్ షాప్ లో ఓనర్ గా ఉండే. ఇక్కడ యాక్చువల్ గా నేనే విజయకాంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి సోదరుడు జగదీష్ రెడ్డి గారికి టీపీసీసీ ఎన్ఆర్ఐసీఎల్ కన్వీనర్ యాక్టివ్ ఉండే అమెరికాలో. నేనే ఇంట్రొడ్యూస్ చేసింది. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ జగదీష్ రెడ్డి గారు, ఈ విజయకాంత్ రెడ్డి గారు ఒకే సిటీలో ఉండడం వల్ల, ఫిలడెల్ఫియా ఏరియాలో ఉండడం వల్ల క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. తదనంతరము ఆ కుటుంబానికి దగ్గరైన విజయకాంత్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు మెడికల్ షాప్ తన బిజినెస్ మొత్తం అమ్ముకున్నాడు, ఇండియాకు పోయాడు. బిగ్ టీవీ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే తిరుపతి రెడ్డి గారు, అన్ని సార్లు ఆ సంస్థ పేరు మాత్రం కాకుండా ఒక సంస్థ అంటూ మాత్రం సంబంధించి ఒక సంస్థను స్టార్ట్ చేశారు. నేను వెళ్ళాను, ఏం జరుగుతుంది, ఎందుకంటే ఆయన యొక్క ఆర్థిక సామర్థ్యం నాకు తెలుసు. నా దగ్గర బంధువు, నా పక్క ఊరే, నాది కూడా మహబూబాద్ జిల్లానే. మా ఊర్లో మధ్య దూరం కూడా ఒక 15 కిలోమీటర్లు.
అతి సాధారణమైన మధ్యతరగతి కుటుంబము, 1000 కోట్ల ఆస్తిపరుడేం కాదు. సడన్ గా ఒక 50-60 కోట్లు పెట్టి ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. నేను ఇదంతా ఏం జరుగుతుందంటే అంత తెలిసే జరుగుతుందన్నా, ఇది నేను కాన్షియస్ లో ఉండే చేస్తున్నా అని చెప్పాడు. సడన్ గా అది తర్వాత ఇక పరిణామ క్రమంలో పెద్ద ఛానల్ గా రూపాంతరం చెందింది. ఎందుకు జరిగింది ఏంది అంటే, ఆనాడు నేను అక్కడ అదే కోర్ గ్రూప్ లో ఉన్నా కాబట్టి ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎదుగుదలకు అడ్డుగా ఉన్నటువంటి పెద్ద లీడర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి గారిని, మధు యాస్కి గారిని, ఇటువంటి వాళ్ళ మీద కథనాలను, అంటే వ్యతిరేక కథనాలను ఈ ప్రచారం చేయడంలో ఒక ప్రత్యేక ఛానల్ అవసరమైంది రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారే ప్రత్యక్ష పరోక్ష సహకారంతో వచ్చినటువంటి ఛానల్ అది. ఇక వారిదే, ఆ రేవంత్ రెడ్డి గారిదే ఆ ఛానల్ అది. పేరుకు మాత్రమే ఆ ఓనర్ ఒక ఫేస్ కనపడుతుంది ఫ్రంట్. ఎందుకంటే ఇది ఎస్టాబ్లిష్, ఇప్పుడు నేను చెప్పాలా అసలు ఆ ఛానల్ ఎవరిదంటే రేవంత్ రెడ్డి గారిది, అంతే. నాకు తెలుసు, అది నేనే ప్రత్యక్ష సాక్షి. కాబట్టి ఆనాడు ఆ విధంగా సక్సెస్ అయ్యిండ్రు. తను పిసిసి అధ్యక్షుల వారైనరు. తర్వాత ముఖ్యమంత్రి కావడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. నేను పాలకుర్తి నియోజకవర్గంలో వెంకటస్వామి ప్రత్యక్ష సాక్షి. అక్కడ నేను ఒక ప్రధాన ఆస్పిరెంట్. అక్కడ పార్టీ అప్పుడు గతంలో పోటీ చేసిన రాఘవరెడ్డి గారిని చేయనని అక్కడ వెళ్ళిపోతే నన్ను రేవంత్ రెడ్డి గారు అక్కడ పనిచేసుకోమని చెప్పారు. ఎందుకంటే చచ్చిన పార్టీని లేపిన. అంటే ఇప్పుడు ఆ లేపిన తర్వాత దాన్ని ఒక రకమైనటువంటి ఒక విదేశీ రాయలైనటువంటి ఒక ఝాన్సీ రెడ్డి వచ్చేసి కొన్ని పైసలు పెట్టి ఆ టికెట్ కొనుక్కున్నారు. దాంట్లో ప్రధాన భూమిక మన ఈ టీవీ ఛానల్ యజమాని పోషించిండు. ఇది తర్వాత ఏమైందంటే పరిణామ క్రమంలో ఇక్కడ 2 వర్గాలైనాయండి ఇప్పుడు తెలంగాణ లోపల, కాంగ్రెస్ లోపల. ఒకటి మల్లికార్జున ఖర్గే వర్గం ఒకటైంది, ఒకటి రేవంత్ రెడ్డి గారి వర్గం అయింది. మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షులు, వారి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించేసి ఏఐసిసి లెవెల్లో రేవంత్ రెడ్డి గారు సౌత్ ఇండియాలో బలమైన నాయకుడిగా ముద్ర వేసుకొని తర్వాత ఎవాల్వ్ కావాలనేది. దీంట్లో బిగ్ టీవీ ఈ యొక్క టీవీ ఛానల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారికి ముఖ్య స్నేహితుడైనటువంటి కేసీ వేణుగోపాల్ గారిని సీఎం చేయాలనేటువంటి దాంతో కేరళ లోపల ఈ ఛానళ్లు ఇంకొక విభాగాన్ని ఏర్పాటు చేసి అక్కడ విశేషమైన కృషి చేసింది. ఆ తర్వాత స్లోగా రేవంత్ రెడ్డి గారిని ఏఐసిసి లెవెల్లో పెద్ద నాయకుడిగా చేయాలనేటువంటి దీనికి మల్లికార్జున ఖర్గే గారు ఈ యొక్క అసలు సిసలు నికార్సిన కాంగ్రెస్ నాయకులంతా కూడా ఒక కూటమిగా తయారయ్యారు. దాని లోపల ఈ మహేష్ కుమార్ గౌడ్ గారి మీద ప్రెషర్ తీసుకొచ్చేసి మొన్న బండి భగీరథ విషయం లోపల రేవంత్ రెడ్డి గారు చూసి చూడనట్టు పోతుంటే ఒక రిపోర్టును విశేషంగా ఈ బీజేపీతో రేవంత్ రెడ్డి గారి సంబంధాలు బాగా బలపడుతున్నాయి, దీని మీద ఒక కూలంకషమైన రిపోర్టును ఈ యొక్క మహేష్ కుమార్ గారు ఏఐసిసికి అందించడం జరిగింది. ఇంకా అప్పుడు ఈ యొక్క మహేష్ కుమార్ గారిని అప్పుడు పిసిసి అధ్యక్షులు చేసింది రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే అక్కడ మధు యాస్కి గారు ఏఐసిసిలో రాహుల్ గాంధీకి అత్యంత అంచడం, ఆయన అనగదొక్కాలంటే ఈయన ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు ఒక్కసారి పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా రానటువంటి మహేష్ కుమార్ గారిని ఏకంగా పిసిసి అధ్యక్షులు చేసిన చెప్పినట్టు వింటాడనుకున్నారు. కానీ ఇతని మీద మిగతా నాయకుల ఒత్తిడి వల్ల ఇతను వైరిపక్షాన్ని వహించిండు. ఎప్పుడైతే వైరిపక్షాన్ని వహించిండో రేవంత్ రెడ్డి గారి ఆహం దెబ్బతిన్నది. తన యొక్క మానస పుత్రిక అయినటువంటి ఆ టీవీ ఛానల్ లోపల వ్యతిరేక కథనాలు రావడం మొదలైంది. ఇది దీని ఎన్నుకున్నటువంటి చీకటి కోణం అండి. ఎందుకు సడన్ గా రేవంత్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక ఛానల్ లోపల ఈ యొక్క మహేష్ కుమార్ గౌడ్ గారి మీద ఎందుకు వస్తున్నాయి ఈ వ్యతిరేక కథనాలు, సడన్ గా ఎందుకు వస్తున్నాయి అంటే ఇది కారణం. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు బీజేపీ ప్రతినిధి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం అన్ని రంగాల్లో అన్ని వీటిలలో అత్యంత వైఫల్యం చెందిందండి. ఇలా మొక్క వెతుకొని తిరిగిన పరిస్థితి. ప్రజల యొక్క దృష్టిని మళ్లించాలి అంటే ఒక సంచలనమైన వార్త రావాలి. అప్పుడు ఏమైతే సమస్యలు మర్చిపోతారు. ఇవాళ 2 హత్యలు జరిగినాయండి. సూర్యాపేటలో ఒక బీఆర్ఎస్ నాయకుని 4 ముక్కలు చేసి గోనె సంచులు వేశారు. అది పెద్ద సంచలన వార్త. అది ఇలా మరుగున పడాలి. అదేవిధంగా కోరి ఒక లాయర్ను హైదరాబాద్ నడిబొడ్డున, మొన్ననో ఒక పోలీస్ ఆఫీసర్ భార్యను నడిబొడ్డును చంపారు, ఇవాళ ఒక లాయర్ను చంపారు. ఈ విధంగా శాంతి భద్రతలు అనేది కంప్లీట్ గా సాక్షాత్తు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు 9 రోజులు అబ్స్కాండింగ్ లో ఉంటే చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి మరల్చాలి. రైతులు ఇలా బోర్ని ఏడుస్తున్నారు. ఒడ్లు మొత్తం కళ్ళాన్ని నానిపోయి ఇలా మొత్తం విద్యా సంస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యా సంస్థ మూతపడే పరిస్థితి వచ్చింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగస్తులకు పిఆర్సీలు లేవు. మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. సరాసరి నెలకు 10 నుంచి 13 వేల కోట్ల అప్పు తీసుకొస్తే నడవని పరిస్థితికి దిగదార్చిరు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను. వీటన్నిటి దృష్టి మార్చాలంటే అంతర్గత వైఫల్యాలను పైకి తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ ఒకటి. రెండవది ఇలాంటి ప్రజా సమస్యల దృష్టి మరల్చడం కోసం ఇట్లాంటి సంచలనమైనటువంటి విషయానికి
ఒక నాంది పలకడం, ఇంతే తప్ప దీంట్లో వేరే విషయం ఏం లేదండి. ఓకే తిరుపతి రెడ్డి గారు, ఓకే తిరుపతి రెడ్డి గారు, రైట్, డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెర్షన్ విందాం. అన్ని పార్టీల వెర్షన్ దాదాపుగా విన్నటువంటి నేపథ్యంలో కత్తి వెంకటస్వామి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? ఉందండి. వెంకటస్వామి గారు నమస్తే. మొత్తం మన ప్యానెల్ ఉన్నటువంటి గెస్టులు అందరూ మాట్లాడింది విన్నారు. ఏంటి ఈ డిజాస్టర్ ప్రెసిడెంట్ అనేటటువంటి కథనాలు వస్తూ ఉండడం, వాటి వెనక ముఖ్యమంత్రికి పిసిసి చీఫ్ కి ఏదో చెడింది అని అనుకోవడం, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పిసిసి చీఫ్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అనేటటువంటి ప్రచారాలు జరుగుతూ ఉండడం, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది చర్చ. నిజంగా అంత వ్యతిరేకత ఉందా పార్టీలో ఇంటర్నల్ గా? పిసిసి చీఫ్ కి అసంతృప్తి నెలకొందా? పిసిసి చీఫ్ ఏం చెయ్యట్లేదా? ముందుగా ప్యానెల్ లో ఉన్న మిత్రులకు, మీకు, వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఎందుకో గానీ దేశంలో ఎప్పుడైనా కూడా రాష్ట్రాలలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ సెంటర్ పాయింట్ ఆఫ్ అవుతుంది, అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. దానికి సంబంధించిన చిన్న విషయమైనా కూడా అది పెద్ద విషయంగా ప్రతిపక్షాలు, ఈవెన్ అనలిస్టులు అందరూ కూడా దాని మీద దృష్టి పెడతారు. ఎందుకంటే ఒక ప్రధాన పార్టీ 130 సంవత్సరాలు 20 సంవత్సరాల అది ఉంది కాబట్టి పెడతారని అనుకోవచ్చు. బట్ మాకు లేని బాధ, మా ఇంటర్నల్ గా ఉన్నటువంటి గొడవల విషయంలో మాకు లేనటువంటి బాధ మా మిత్రులకు ఉంటది, మా పార్టీ, మా ప్రతిపక్ష మిత్రులకు ఉంటది. అది అదే గమ్మత్తుగా అనిపిస్తుంది, నేను చాలాసార్లు చూస్తా ఉంటా. సో ఇప్పుడు కూడా ఏంటంటే ప్యూర్లీ ఇది ఇంటర్నల్ ఇష్యూ, ఏదన్నా ఉన్నదంటే కూడా ఇంటర్నలే అయినప్పటికీ కూడా ఆ బిగ్ టీవీ ఆయనకి ఏమైందో మరి ఏం అవసరం వచ్చిందో తెలియదు, ఆయన లేని కథనాన్ని సృష్టించింది. మహేష్ కుమార్ గౌడ్ బేసికల్లీ ఒక కాంగ్రెస్ ట్రైన్డ్ వర్కర్ అతను. ఆయన ఎన్ఎస్సిఐ నుంచి పనిచేసినాడు, యూత్ కాంగ్రెస్ లో పనిచేసినాడు, సాధారణ కాంగ్రెస్ లో చిన్న స్థాయి అంటే జిల్లా జనరల్ సెక్రటరీ నుంచి పనిచేసి పిసిసి అధ్యక్షుని వరకు వచ్చినాడు. సో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నిర్మాణం గాని, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఆర్గనైజేషనల్ సెటప్ గాని సంపూర్ణంగా తెలిసిన వాడు. మధు యాష్కి గారు కూడా దీంట్లో పోటీకి వచ్చినారు. చాలా మందికి తెలియదు, ఏదో రేవంత్ రెడ్డి గారి దయాదాక్షిణ్యాల మీద మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ ఆయన్ని కొంతమంది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన యొక్క క్యాలిబర్, ఆయన యొక్క కమిట్మెంట్, ఆయన యొక్క ఆర్గనైజేషనల్ స్కిల్స్, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్, ద వెరీ గ్రేట్ పాయింట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఈ బిలాంగ్స్ టు ది బీసీ సామాజిక వర్గం. రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం సరైన దొరకలేదని కొట్లాడిన నేను ఇక్కడ ఉన్నా. 54 సీట్లు అడిగితే మాకు ఇచ్చినటువంటి ముష్టి 20 సీట్లు. ఇవాళ మంత్రివర్గంలో బీసీలు ఎక్కువ మంది లేరంటే కారణము ఎమ్మెల్యే టికెట్లలోనే మాకు మొండి చేయి చూపెట్టినారు. అలా మేము ఎట్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ అండ్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్, we kept quiet and we supported the whatever the candidates they declared by the AICC and the PCC. PCC అధ్యక్షుడు అడుగడుగున నాలాంటి అన్ని రకాలుగా అర్హత ఉన్నటువంటి అక్కడున్న ఇద్దరు మిత్రులకు తెలుసు నా గురించి. మా డాక్టర్ సాబ్కి అయితే ఇంకెక్కువ తెలుసు, మహేష్ బాబు కూడా తెలుసు. సో నేను 2014లో ఒక క్రిటికల్ టైంలో నేను పోటీ చేసిన. సోనియా గాంధీ నన్ను పిలిచిచ్చింది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మాధవ్ రెడ్డిని టికెట్ కాదని నాకు ఇచ్చింది. నేను 10 ఏళ్ల సర్వీస్ వదులుకొని పార్టీకి వచ్చి 10 ఏళ్ల నుంచి నేను ఫుల్ టైమర్ గా పనిచేస్తున్నా. ఈశాన్య రాష్ట్రాలన్నీ తిరిగిన, వెస్ట్ బెంగాల్ తిరిగిన, కర్ణాటక తిరిగిన, జార్ఖండ్ తిరిగిన, ఏ రాష్ట్రం తిరగలేని 13-14 రాష్ట్రాల ఇన్ఛార్జిగా, గుజరాత్ సహా 14 రాష్ట్రాల ఇన్ఛార్జిగా నేను పనిచేసింది. అట్లాంటి నాకు మొండి చేయి చూపెట్టండి. కేవలం మొండి చేయి చూపెట్టడం కాదు, కక్ష సాధింపులో భాగంగా 54 సీట్లు అడిగే ధైర్యం నీకు ఎక్కడొచ్చింది అన్నటువంటి ఒక కారణంతో నన్ను ఆయాలు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గారు నా టికెట్ కట్ చేసినారు. అదే రేవంత్ రెడ్డి గారు. ఆయన అయితే 2 చోట్ల పోటీ చేసినాడు, కానీ నాకైతే ఒక టికెట్ కూడా కట్ చేసింది. అయితే ఈ పోరాటంలో నేను ఒకరిని లేను. హనుమంతరావు అన్న దగ్గర నుంచి మొదలుకొని, మహేష్ కుమార్ దగ్గర నుంచి మొదలుకొని,
మధు యాష్కి నుంచి మొదలుకొని, పొన్నం ప్రభాకర్ నుంచి మొదలుకొని, సురేష్ శేట్కర్ నుంచి మొదలుకొని, నాలాంటి అత్యంత తక్కువ సర్వీస్ ఉన్నటువంటి నాలాంటి వాడిని కూడా మేము పోరాటంలో ఉన్నాం. కాబట్టి బీసీలకు టికెట్ ఇప్పించే విషయంలో చాలా కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి దాంట్లో మహేష్ గౌడ్ కూడా ఉన్నాడు. బీసీల పట్ల న్యాయం చేకూరుస్తాడు రేపు బీసీసీ ప్రెసిడెంట్ గా అయినటువంటి కాన్సెప్ట్ తో బీసీ వాదానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నటువంటి రాహుల్ గాంధీ వారి యొక్క అభిష్టం మేరకు, వారి యొక్క సపోర్ట్ మేరకు, బహుజన ప్రతిపక్ష అయినటువంటి ఖర్గే గారి యొక్క ఆశీస్సులతోటి, అమ్మ సోనియా గాంధీ గారి యొక్క ఆశీస్సులతోటి, అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి గారి యొక్క సపోర్ట్ కూడా ఉంది. దాంతో ఆయన పిసిసి అధ్యక్షుడు అయింది. మీరు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత అప్పుడు సపోర్ట్ ఉంది, ఇప్పుడు సపోర్ట్ ఏమైనా అటు ఇటు అయిందంటారు. కమింగ్ ఇప్పుడు కూడా పిసిసి ప్రెసిడెంట్ కు ఆయన సపోర్ట్ లేదు అని నేనేమనలేదండి. మీరు కంక్లూజన్ కి వస్తుండే వేరే వాళ్ళు చెప్పిన దాన్ని నేను అనలే. పిసిసి అధ్యక్షుడికి లేదా ముఖ్యమంత్రి గారికి గొడవ ఉంటే అది బహిర్గతం అవుతుంది, ఇవాళ కాకుండా రేపు అవుతుంది. ఇవాళ వరకు అయితే మేము ముఖ్యమంత్రి గారికి సంపూర్ణమైనటువంటి మద్దతుగా పిసిసి అధ్యక్షుడు పాదయాత్ర చేసి ప్రజలలోకి ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్ళినాం. ఎక్కడ మేము ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము కాస్ట్ పరంగా చూడలే. మా పార్టీ ముఖ్యమంత్రిగా, మా పార్టీ యొక్క నేతగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము అన్ని రకాలుగా మహేష్ గౌడ్ కావచ్చు, కత్తి వెంకట స్వామి కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అందరు కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం. ఎక్కడ కూడా మేము క్యాస్ట్ బేస్ వెళ్ళలేదు. మరో ప్రశ్న వెంకటస్వామి గారు, ఈ మొత్తం వ్యవహారంలో ఆయన మీద చేస్తున్నటువంటి ఆరోపణలలో ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉండరు, జిల్లాల్లో పర్యటించలేదు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా తక్కువగా మాత్రమే జిల్లాలో పర్యటించారు. పార్టీ దేవాలయం లాంటి పార్టీ ఆఫీసును పట్టించుకోవట్లేదు. ఇవన్నీ నిజమే? వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒక్క మాట నేను చెప్తున్నా సార్, బిగ్ టీవీ ఆయనకు కళ్ళు మూసుకొని ఉన్నట్టున్నాడు. మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలకు అవైలబుల్ లేడనేటువంటిది శుద్ధ అబద్ధం. మొన్నటికి మొన్న అతి చిన్న జిల్లా, 9 మండలాలు ఉన్నటువంటి ములుగు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగితే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటలతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, జిల్లా కార్యవర్గంతో ఆయన స్పెండ్ చేసినాడు. ఇది రీసెంట్ నేను చెప్తున్నా. మేమెక్కడో మంచిర్యాల నుంచి మొదలుకొని, ఆదిలాబాద్ ఆసిఫ్ నగర్ నుంచి మొదలుకొని భద్రాచలం దగ్గర దాకా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతోటి మహేష్ కుమార్ గౌడ్ అనుక్షణము మా ఇన్ఛార్జితో పాటు, మా ఇన్ఛార్జెస్ తో పాటు ఆయన అనుక్షణము అనుబంధంతో ఉన్నాడు. రెండోది విషయం ఏంటంటే, మహేష్ గౌడ్ కు 35 సంవత్సరాల కాంగ్రెస్ యొక్క అనుబంధం కారణంగా అనేక చోట్ల ఆయన స్నేహితులు, ఆయనతో సహచరులు, ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయన కంటే సీనియర్స్ అందరితో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇంత పర్ఫెక్ట్ గా సెట్ అయినటువంటి పిసిసి అధ్యక్షులు లేడు. బిగ్ టీవీలో చేసిందంతా కూడా కుట్రపూరితంగా, అవగాహన రాహిత్యంగా, అసలు పొంతన లేకుండా ఎవరు చేయించిండ్రు? కమింగ్ టు దట్ మైండ్ తిరుపతి రెడ్డి గారు మాట్లాడేద్దాం ప్లీజ్. తిరుపతి రెడ్డి, నీకంటే ఎక్కువ నాకు అవసరం ఉంది అది ఎవడు చేయిస్తున్నాడని తెలియడం. మీకంటే ఎక్కువ మాకు అవసరం ఉంది. మా పార్టీ ఎక్కడ పోతే మీకేంది, కానీ మాకు అట్లా కాదు కదా. మా పార్టీలో మా పిసి అధ్యక్షుడు బదనాం అయితే, లేకపోతే మా సీఎం బదనాం అయితే మాకు పార్టీ కష్టం కదా. కాబట్టి మీకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది. మీరు ఇంట్రెస్ట్ చూపడాన్ని కూడా నేను ఆహ్వానిస్తున్నా, సంతోషిస్తున్నా. మీరు కూడా ఎవడు దీని ఇంకా కుట్రదారుడు ఎవడని మీరు అడగడం నేను ఆహ్వానిస్తున్నా. మేము కూడా కుట్రదారుడు ఎవడని మేము శోషణ చేస్తున్నాం, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది స్వయంగా కుట్రదారులు ఎవరనే విషయాన్ని స్వయంగా ఇది మా ఇంటర్నల్ విషయం కాబట్టి పత్రికా ముఖంగా మేము రాకుండా మా కేంద్ర నాయకత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు డెఫినెట్ గా మేము చెప్తాము. స్వయంగా ఒకవేళ ప్రజలకే చెప్పాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తే కనుక స్వయంగా పిసిసి అధ్యక్షులు మీకు కూడా చెప్పాల్సి వస్తే కూడా మా పిసిసి అధ్యక్షులే చెప్తారు, దాంట్లో డౌట్ లేదు. ఇది ప్యూర్లీ మా ఇంటర్నల్ వ్యవహారము. దీని కారణంగా మేమేదో ప్రజా సమస్యలను, ప్రజలకు సంబంధించినటువంటి పనులను ఆపినం అనేటువంటిది
అది సరైనటువంటి ఆరోపణ కాదు. మేము ప్రభుత్వం సంబంధించినటువంటి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఓట్లు కొంటున్నారు, మక్కలు కొంటున్నారు. అకాల వర్షాలు అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి, ఎప్పుడైనా వస్తాయి. ఇది అకాల కాలాలు వస్తాయి. రావద్దు దేవుడు చేయలేరు. సో వచ్చినప్పుడు ప్రికాషన్ తీసుకునేటువంటి చర్యలన్నీ కూడా ఆయా మంత్రులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ వ్యవహారంలో కుట్రదారులు ఎవరో ఉన్నారనేది చాలా స్పష్టం. ఆ కుట్రదారులకు సూత్రధారి, పాత్రధారి అంతా బిగ్ టీవీనే. బిగ్ టీవీ యొక్క నిగ్గు తేలుస్తాం. బిగ్ టీవీ వెనకాల ఉన్నటువంటి కుట్రదారుల యొక్క నిగ్గు కూడా తేలుస్తాం మేము తప్పనిసరి. జయరాం గారు వెంకటస్వామి గారు అయితే మొత్తం కొట్టి పడేస్తున్నారు. ఏదైనా ఇంటర్నల్ గా చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి గారికి పిసిసి చీఫ్ కి ఆ స్థాయిలో ఉన్నాయని ఆయన భావించట్లేదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా త్వరలోనే బయటపడిపోతాయి అంటున్నారు. కానీ కుట్రదారుడు ఎవరో ఉన్నారు అని అంటున్నారు. ఏమంటారు? ఒక్క నిమిషం చెప్పొచ్చా? వస్తే తిరుపతి రెడ్డి గారు వస్తారు ప్లీజ్. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఎవడు కల్ప్రిటో వాళ్ళు కనుక్కోవాలి. కల్ప్రిట్ కనుక్కోవటం లేదా కల్ప్రిట్ ను దాచిపెడుతున్నారా అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. కల్ప్రిట్ ను వాళ్ళు దాచిపెట్టుకునే లెక్క అయితే మనం చేయాల్సింది ఏం లేదు. కల్ప్రిట్ ను కనుక్కోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ప్రశ్నలు వస్తాయి. ఎవడు వాడు అనేది ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఒక బీసీ నాయకుడి మీద ఒక ఓసీ నాయకుడు ఆడుతున్న డ్రామా లాగా చూడాలా, లేకపోతే ఇక్కడ పిసిసి అధ్యక్షుడి మీద ముఖ్యమంత్రి పెత్తందారితనాన్ని చూడాలా, లేకపోతే ఒక అట్టడుగున వర్గం ఉన్నవాడు అత్యున్నతమైన స్థానంలో ఉండకూడదా అనే ప్రశ్నించుకోవాలా అనేది ఇక్కడ కీలకం. ఇప్పుడు ఇంతకుముందు తిరుపతి రెడ్డి చెప్తున్నట్టుగా సో అది ప్యూర్ గా మనకు సంబంధం లేని విషయం, ప్యూర్ గా అది పర్సనల్. కానీ తను చెప్తున్న విధానం లోపల మాత్రము స్పష్టత ఉంది. జరుగుతున్న విషయంలో అది కూడా ప్రజలకు అవసరం లేదు. ఇక్కడ అవసరం ఉన్నది ఒకటే, మీ ప్రభుత్వ అధికారిక ఛానల్ లోపల మీ ప్రభుత్వంలో ఉండే కీలక నాయకుడి గురించి విమర్శన అస్త్రాలతోని ఒక రోజంతా కథనాలు నడిపించడం లోపల మీరు కళ్ళు మూసుకున్నారా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకు ఇలా జరుగుతున్నది, దాన్ని ఎందుకు ఖండించడం లేదు? అదే దాని వెనకాల బిగ్ టీవీ అనేది ఒక కల్ప్రీట్ అనుకుంటే ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు చెప్తున్నట్టుగా దానికి ఓనరు రేవంత్ రెడ్డి. నేను బిగ్ టీవీ లోపల కొన్ని వందల డిస్కషన్లో కూర్చున్నాను, కొన్ని వందల. నాది వరంగలే కాబట్టి నాది వరంగల్ నడి ఒడ్డున పుట్టినాను నేను హన్మకొండలో. నేను అదే సో విజయ్ ఛానల్లో నేను కొన్ని వందల ఛానళ్లలో కూర్చున్నాను. సో కాబట్టి ఇప్పుడు ఇక జరుగుతున్నది ఏంటంటే, ఛానల్ ఎట్లా పుట్టిందా, ఎట్లా వచ్చిందా, ఎవడి పైసలు మాకు అవసరం లేదు. ఒక నాయకుణ్ణి, ఒక బీసీ నాయకుణ్ణి ఇంత దుర్మార్గంగా పెట్టడం లోపల ఏ కుట్ర దాగి ఉన్నది వాణ్ణి బయట పెట్టమంటున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు లేదు అనుకుంటే మీకు ఉన్న సోర్స్, నిన్న ఒక సోర్స్ అనే మాట మీద కొన్ని ఛానళ్లు మాట్లాడినాయి. మీకు ఎవరిచ్చిన సోర్సు, ఎక్కడిచ్చిన సోర్సు? మీకు నొప్పి వస్తే సోర్స్ అడుగుతారు, మేము అడిగిన మాకు నొప్పి వచ్చినప్పుడు సోర్స్ చెప్పారు. నిన్న ఒక ఛానల్ సోర్స్ గురించి మాట్లాడుతున్నాయి, అది సంబంధం లేని విషయం. అంటే ఈరోజు మేము అదే సోర్స్ అడుగుతున్నాం. ఒక రెస్పెక్టబుల్ పర్సనాలిటీ, మా వ్యక్తి, మా రక్త బంధువు అక్కడ ఉండటం వల్ల మీ కేంద్రపై నొప్పి అని మా ప్రజలు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ చెప్పండి. మా ప్రజలు అడుగుతున్న దానికి ఆన్సర్ చెప్పండి. మేము మిమ్మల్ని ఎత్తిపొడుస్తలేము. మీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి మా రక్త బంధువు మీద ఇంత దుర్మార్గమైన విష ప్రచారం జరుగుతుంటే కళ్ళు దొబ్బినాయా అని మేము అడుగుతున్నాం. చెప్పండి. దాన్ని కదా వాడు ఎవరు తీయండి. మీ దగ్గర పోలీస్ ఏజెన్సీస్ లేవా? మీ దగ్గర పోలీసులు లేరా? ఇంటెలిజెన్స్ లేదా? మీడియా లేదా? మీ దగ్గర ఉన్న సోర్స్ ఏందో అది బయట పెట్టండి. పోనీ నేను బిగ్ టీవీ చేసిన ప్రచారం సోర్స్ ఏందో బయట పెట్టండి. అదే రేవంత్ రెడ్డి మీద ఎందుకు ప్రచారం చేయరు? రేవంత్ రెడ్డి అన్నదమ్ముల మీద ఎందుకు ప్రచారం చేయరు? ఇక్కడ ఏ రియల్ ఎస్టేట్ దందా జరిగినా కూడా రాసుకోండి. కొండరెడ్డి పేరు చెప్తారు, వాడు ఆ దొంగలు తిరుపతి రెడ్డి పేరు చెప్తారు. అరే వాళ్ళకి సంబంధమే ఉండదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కానీ ఈ సిగ్గులేని నా కొడుకులు చెప్తున్నారని నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు మరి పోలీసులు. అరే ఒక ముఖ్యమంత్రి అన్నదమ్ముల ఇంకా ఎందుకు లాగుతున్నారా నా కొడకలారా అని చెప్పేసి వాడిని తీసుకొచ్చి లోపల వేయాలి కదా. ఇంక్రెడిబుల్ ఇండియా అంటాడు ప్రవీణ్ కుమార్ అంటాడు ఒక దొంగ. 1000 కోట్లు 1000 నుంచి 10 మందిలకు కాజేసిన ఒక లఫూడ్ గాడు ఈరోజు తిరుపతి రెడ్డి పేరు చెప్పి వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు. నేను ఇప్పుడు నేను ఆన్ రికార్డర్ చెప్తున్నాను, వాడిని తీసుకొచ్చి లోపల వేయండి. వాడు చేసిన మోసాలు నా దగ్గర ఉన్నాయి. వాడు ఎందుకు చెప్తున్నాడు ముఖ్యమంత్రి అన్నదమ్ముల పేర్లు?
ఇలా మోసం చేసిన ప్రతి ఒక్కడు. ఇంకొకడు వచ్చేసి నరసింహారావు అంటే వచ్చి వాడు వచ్చేసి చిత్రపురి కాలనీలో వాడు మోసాలు చేసి వాడు వాళ్ళ పేర్లు చెప్తాడు. అంటే ఈ దొంగలు మీ పేర్లు చెప్తూ ఉంటే మాకు బాధగా ఉన్నది, మరి మీకెందుకు బాధగా లేదు అన్నది మా ప్రయత్నం, మా మా ఆలోచన. లేదు మాకు సిగ్గే లేదు, మాకు వినిపించదు అనుకుంటే మేమేం చేయం. వాళ్ళు లఫుడు కాలని విషయం మాకు తెలుసు, బాధితులు ఉన్నారన్న విషయం తెలుసు. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు ఎంట పడతాం, ప్రజలు ఎంట పడతాం తెలుసు. మరి మీ గురించి మరి బురద పూస్తుంటే ఆ బురద మీరెందుకు పూసుకుంటున్నారు అనేది ఇక్కడ తప్ప మేము ఇట్లనే పూసుకుంటాం. మా తాత మాట చెప్తుంటారు, ఓరే అయ్యా బురదలో ఉండి బోధినకపోతే పక్కకు వచ్చి కడుక్కొని తినరారా అంటే అల్ల తింటే నన్నేం చేస్తావు అని ఇది అత్త దుర్మార్గంగా మాట్లాడారు అనకూడదు, కానీ అల్లనే ముంచుకొని తింటే నన్నేం చేస్తావు అని మా తాత చెప్పిండు. అంటే గది ఉందిరా భయ్ మీ విషయంలో అని జనాలు అంటున్నారు. మేము అనట్లేదు అయ్యా, మీరు దేవుళ్ళు గొప్పోళ్ళు, మీ దగ్గర చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, అందరూ పోటుగాళ్ళంతా మీ దగ్గర ఉన్నారు. కానీ మీ మీద దుమ్మెత్తిపోతుంటే బురద పోతుంటే ఆ బురదన్ని పూసుకుంటున్నారు అయ్యా అని మేము అడుగుతున్నాం. పూసుకొని పడుకుంటే పనుకొని బురదలో మాకేం బాధ లేదు. కానీ మా ఒక గౌడ అంటోడు, ఒక మాలోడు, ఒక మాదిగోడు, ఒక కుమ్మరోడు, కమ్మరోడు మా రక్తం కాబట్టి మాకు ఎక్కడో బాధ. అది మహేష్ కుమార్ గౌడ్కు ఉందో లేదో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం ఉన్నది. అక్కడ మా ఎంకన్నా ఉన్నదే మాట్లాడుతుంటాము, మా తిరుపతి రెడ్డి ఉన్నదే మాట్లాడతాము, మా బీజేపీ తమ్ముండ మరి ఎవరున్నా మాట్లాడతాం. ఎందుకంటే ఇది మా జాతి, మా ప్రజలు, మా వ్యక్తులు, అంటే నీతి కోసం నిజాయితీ కోసం కొట్టాడే వ్యక్తులని మాట్లాడుతుంటాం. కానీ దీన్ని మేము తప్పుగా అనుకుంటే మేము చేయాల్సింది ఏం లేదు, అది మీ కర్మ అని మేము ఊరుకుంటాం. ఓకే మహేష్ గారు మీరేం చెప్తారు వెంకటస్వామి గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీద? శివ గారు, ఇప్పుడు వెంకటస్వామి అన్న చాలా సీనియర్ నాయకుడు. నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు కూడా ఆయన చేసిన ఉద్యమాలు, తర్వాత లెక్చరర్స్ ఫోరం పెట్టి తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసినటువంటి అనేకమైన సేవలు ఉన్నాయి. వాస్తవంగా అప్రిషియేట్ చేయాలి. ఆయన అప్పుడు ఆ రోజు కొట్లాడేటు. సో నేనేమంటా జీవితం అంతా పోరాటలే తమ్ముడు. అదే అన్న, అదే చెప్తున్నాను. ఈరోజు అన్న చెప్తూ కూడా చెప్పాడు, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉద్యమాల గడ్డాదిగా అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో 50 సీట్లు బీసీలకు ఇవ్వాలని చెప్పి అడిగిన పాపానికి నువ్వు ఎట్లా అడుగుతావు అని చెప్పేసి తన టికెట్నే కట్ చేసిండు అనేది ఒక విషయం చెప్తూనే చాలా ఎమోషనల్ గురైన మనసులో వచ్చినటువంటి మాటలు అవన్నీ. వెంకటస్వామి అన్న ఇస్ కరెక్ట్ పర్సన్, ఈజ్ ఇన్ రైట్ ఈజ్ ఎ రాంగ్ పార్టీ. సో వెంకటస్వామి అన్న రెడ్డిలకు బీసీలకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులే అది బీసీ వ్యతిరేక పార్టీ అనేది వాస్తవం ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇంతకుముందు అన్న కూడా మాట్లాడుతూ చెప్పిండు. ఎందుకంటే ఈ సీఎం తమ్ముళ్ళ పేర్లు లేకపోతే ఇంకో పలానా రెడ్డి ఇంకోటి పేర్లు చెప్తూ ఈరోజు ప్రజలు దోచుకుంటున్న దొంగలకు ఈ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, నేను ఆధారాలు ఇస్తే కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అన్న చెప్పింది. అంటే ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఇది దొంగలకు, దోపిడీదారులకు అండగా ఉంటున్న పార్టీ అనేది ఈరోజు అనేకమైన మేధావులు ఈరోజు ఆ పార్టీలో ఉండాలని కూడా చెప్తున్నారు అనేది వాస్తవం అన్న. ఈరోజు శ్రీ శివగారు చూడండి, ఏ పార్టీ అయినా కొంతవరకు వాళ్ళ యొక్క వ్యక్తిగత వ్యవహారాలు ఉంటాయి. రాజకీయంలో ఎవరు కూడా తొలగి తొక్కుంటా పోవాలి లేదా తోసుకుంటా పోవాలి, రాజకీయ పార్టీలు ఇది ఉంటుంది. అయితే కానీ మరీ ఇంత బరితెగించి ఈరోజు ముప్పేట దాడి చేస్తూ ఈరోజు ప్రతి చిన్న విషయాన్ని చూపిస్తూ ఆయన ఏమంటారు, ఆయన ఇల్లు ఇంద్రభవనంగా ఉంది, గాంధీ భవన్ ఇట్లుందంటే 1956లో కట్టిన మరి గాంధీ భవన్ పెచ్చులు ఊడిపోతే మరి రిపేర్ చేయించాలి, అది కూడా ఆయన చేసినా పార్టీ కార్యాలయసుకుంటారు, లేకపోతే ఇంకో నాయకులు వచ్చిపోతుంటారు కదా, వీరంతా చూడాలి. మరి ఇంత పెద్ద ఎత్తున ఒక బీసీ బిడ్డ పైన ఇట్లా జరుగుతుంటే పాపం అన్న ఉంటాడు, హనుమంత్ అన్న ఉంటాడు, బీసీల కోసం మాట్లాడుతాడు. హనుమంత్ అన్న డెఫినెట్లీ నువ్వు ఆమరణ నిరాదీక్ష చేయాల్సిందే, ఎందుకంటే బీసీ బిడ్డ పైన నీ జరుగుతున్నాయి కదా. మొన్న బయటకు వచ్చి చేస్తా అని చెప్పినావు, ఇక నువ్వు బీసీ కార్పొరేషన్లో నిన్ను పెట్టి నువ్వు కంపల్సరీ చేయాలి. అయితే నేనేమంటున్నా, 7,700 రూపాయలు కనీస మద్దతు ధర లేక ఈరోజు కళ్ళాలే ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పిండు, ఏమని మీరు పొద్దుతిరుగుడు వేయండి, మొక్కజొన్న వేయండి, జొన్నలు వేయండి అని చెప్పిండు. ఈరోజు 7,700 రూపాయల కింటలు కొనాల్సినటువంటి పొద్దుతిరుగుడును 5,000 రూపాయలకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లే జొన్నలు ఇంకో పంట ఏ పంట కొనని పరిస్థితి కారణంగా కల్లాలో కన్నీళ్లు కాస్తున్నారు రైతులు. లారీలు ఆడ 120 లారీలు పెట్టి లారీలు కదలక, ఒక మంచిర్యాల జిల్లా విషయం చెప్తున్నా, 120 లారీలు అక్కడ కదలక ఆయన బోర్నింగ్లు తాగుతూ బతుకుతున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అయితే 6 గ్యారంటీలు ఆగమాగమైన గందరగోళ పరిస్థితి ఉంది. ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ప్రభుత్వము అన్ని రంగాల్లో ఫెయిల్ అయిన వ్యతిరేకత ఉంది. దీంట్లో ఈరోజు ఏం చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లేదు, ఎవరు అందులో జైన్ కావట్లేదు, పార్టీ ప్రతిష్ట దెబ్బతిన్నది.
మరి అందుకే అంటారు, అందుకే పిసిసి ఫెయిల్ అయ్యిండు, అట్టర్లీ ఫెయిల్ అయ్యిండు అని చెప్పేసి ఒక ఛానల్ చూపిస్తుంది. నేనేమంటా పార్టీ పరంగా ఫెయిల్ కావడం కంటే ప్రభుత్వం పరంగా ఫెయిల్ అయింది అనేది వాస్తవము. మంత్రులకు సఖ్యత లేదు. 70 కోట్ల కాంట్రాక్టర్ కూడా రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుకున్నారు, ఒక దేవుని గద్దెలు కట్టించే దాంట్లో. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. మొన్ననే అన్న రోడ్లు వేసినావా, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టుకొచ్చినావా, ఇండస్ట్రీస్ పట్టుకొచ్చినావా, ఏం పట్టుకొచ్చినా భూముల రేట్లు పెంచుతా అని చెప్తున్నావు. భూములకు ఆ చుట్టుపక్కల రోడ్లు వేస్తే విలువ పెరుగుతుంది. ఆ రోడ్లు కూడా వేయకపోతే నువ్వు నీ ప్రభుత్వం వచ్చాక నేను భూముల రేట్లు పెరుగుతా అంటావు. అరే రియల్ ఎస్టేట్ మొత్తం రంగం కుదేలైపోయి అనేక మంది నిరుద్యోగులు అయిపోయారు. అలా కనీసం ఈరోజు జీవన గతినటువంటి పరిస్థితికి వచ్చింది. ఇంకా నేను దాన్ని పెంచుతాను, రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచుతా అంటావు. పార్టీలో కొంత ఏదో జరుగుతుంది, కొంతవరకు ఏదో ఇబ్బంది ఉంది అన్నంత వరకు వెంకటస్వామి గారు చెప్పిన దాంతో ఏకీపిస్తున్నారు. అలాగే ఆయనే చెప్తున్నారు కదా, ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వం కానీ నడపడం కానీ ఏదే ఆగిపోలేదని. మరి అವೆందుకు అంగీకరించరు? నేనేమన్నా అన్ని కావాల్సిన పార్టీ వరకు తీసుకుంటారు పార్టీలో. షూర్ నేమన్నా నేను ఒక పార్టీ రిప్రజెంటేటివ్ కంటే నేను తెలంగాణ ఉద్యోగంలో పోరాడిన ఒక యువకుడు చెప్తున్నా. తెలంగాణలో ఈరోజు ఆయన చెప్పిండు కదా అన్న, వెంకటస్వామి అన్న, తెలంగాణలో మీరు లెక్చరర్స్ ఫోరం నాయకుడు అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించారు. మీరు చెప్పండి, 16 లక్షల మందికి నిరుద్యోగులకు మేము రాజీవ్ యువ వికాసం ఇస్తా అని చెప్పేసి అప్లికేషన్ తీసుకున్నారా లేరా? 2 సంవత్సరాలు అయింది. ఆ 16 లక్షల అప్లికేషన్ తీసుకుంటే ఎంత మందికి ₹1 రాజీవ్ యువ వికాసం అందించిర్రా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేటువంటి ఈ సర్కారు, అంటే ఇది కూడా సంక్షేమ పథకమే. ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎగ్జిక్యూటివ్ బాడీ, ఇవి కూడా ఆగమైపోయినాయి. అందుకే కదా మొన్నేదో మళ్ళీ నిరుద్యోగులకు వయసు సడలింపు చేస్తా అని చెప్పేసి రిటైర్మెంట్స్ బెనిఫిట్ ఇవ్వలేని స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము ఏం చేస్తుందంటే, వాళ్ళకు రిటైర్ అయిన తర్వాత ఎప్పుడో ఇంకో 5 ఏళ్ల తర్వాత 2030కి డెడ్ లైన్ పెట్టి వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తూ చెక్కులు ఇస్తుంది, డీడీలు ఇస్తుంది. అంటే అట్లాంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇది ఫెయిల్యూర్ అయిపోయింది, కనబడుతుంది ప్రజల లోపల. ఈరోజు ₹6,000 4,500 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వము అసలు ఉన్న పెన్షన్లకు దిక్కులేదు నాయన అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తున్నారు ప్రజలంతా. అంటే నేనేమన్నా పిఆర్సీలు, ఈరోజు పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకి అదనంగా ఇంకో 1,100 కోట్లు ఇవ్వాలి, పిఆర్సీలు ఇవ్వాలన్నా, పెండింగ్ ఇవ్వాలన్నా. ఈ ప్రభుత్వ ప్రజా సంక్షేమంలో విఫలమైందనేది ఎవరు కాదనలేని సత్యం. రైట్. తిరుపతి రెడ్డి గారు కంటిన్యూ. ఇప్పుడు వెంకటస్వామన్నను మించినటువంటి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది గాంధేయవాది లేరు, తెలంగాణ ఉద్యమకారులు లేడు. ఆ అన్నకు కూడా ఒకసారి సీట్ ఇచ్చి అవమానించి పూర్తి సహాయక నిరాకరణ చేసి, అది కూడా అప్పటి పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అన్నకు న్యాయం జరిగింది, టికెట్ ఇప్పించుకున్నారు. కానీ పూర్తి సహాయ నిరాకరణ చేశారు. ఒక బీసీ బిడ్డను ఏ విధంగా చూసారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత వారికి టికెట్ కూడా ఇవ్వలేదు. ఇంతెందుకు టికెట్ల వ్యవహారాన్ని మాట్లాడాల్సి వస్తే, మొన్న అసెంబ్లీ సీట్లు ఇచ్చింది కూడా ఒక పాలకుర్తి ఎగ్జాంపుల్ తీసుకుందాం. అసలు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు, అసలు ఇండియాలో లేని అమెరికాలో ఉన్నటువంటి యశస్విని పిలిచి లాస్ట్ మినిట్ లో టికెట్ ఇచ్చారు. మొదటి నుంచి నేను ఎంత కొట్టాడనో అన్న ప్రత్యక్ష సాక్షి, వెంకటస్వామి అన్న ప్రత్యక్ష. ఈ విధంగా మొదటి నుంచి కూడా అసలు శిశులు కాంగ్రెస్ వాదులకు, పార్టీ కోసం కష్టపడేటోళ్లకు అన్యాయం చేయడం అనేది అక్కడ ఆనవాయితీగా వస్తుంది. అదే విధంగా బీసీ బిడ్డ అయినటువంటి పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య గారిని ఎంత తీవ్రంగా అవమానించి, ఘోరంగా సచ్చే దిశలో ఉన్న ముసలోడా అని ఒక బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడి బీసీ బిడ్డను అవమానించారో కూడా చూసినాం. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమైనా కూడా అది అధికార పార్టీ. ఎందుకంటే ప్రజల యొక్క జీవితాలతో ముడిపడినటువంటి అంశం కాబట్టి మేము మాట్లాడుతున్నాం తప్ప, ఎందుకంటే మా దాంట్లో కూడా లేని వైరాన్ని సృష్టించి కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి, వాళ్ళకు మధ్య ఏవేవో ఉన్నాయని చెప్పేసి పొద్దులేస్తే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడకూడదు. కానీ అక్కడ బహిరంగంగా వారి మానస పత్రిక రేవంత్ రెడ్డి గారి బిడ్డ ఆ టీవీ ఛానల్, ఆ ఛానల్లో పిసిసి అధ్యక్షుల వారి మీద ఇవాళే కొత్తగా పెచ్చులుడి పడినట్టు, ఇవాళే అక్కడ బీరు బాటిల్ దొరికినట్టు, ఇవాళే ఒక రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాల యొక్క గాంధీ భవన్ వేదిక జరుగుతున్నట్టుగా ప్రచారం చేయడం అయితే చాలా దుర్మార్గం విషయం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు అట్లనే ఉండే గాంధీ భవన్, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అట్లనే ఉండే, ఇప్పుడు మహేష్ కుమార్ గారు కూడా ఉండేది. ఎందుకంటే అక్కడ మేము చూస్తాం, మీరు జీ న్యూస్ వాళ్ళు ఒకసారి పోయి కెమెరా పెట్టి చూస్తారు, అక్కడ కొంతమంది ఆఫీస్ రూమ్లు చక్కగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే రిపేర్లు చేయించుకుంటారు. ₹1 కూడా జేబులకు వెళ్ళి ఖర్చు పెట్టారు, ఇది పార్టీ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ. గాంధీ భవన్ అనేది ఎప్పుడు అట్లనే ఉంటది. ఎందుకంటే అస్తవ్యస్తం, క్రమశిక్షణ రాహిత్యానికి వేదిక గాంధీ భవన్. ఆడికి పోతే నేను అక్కడ పోయినప్పుడు 10,000 పట్టుకొని పోతే బయటకు వచ్చేసరికి ₹100 మీరైపోయింది. కలిసిన వాళ్ళు అడకదొబ్బుడే అక్కడ. అటువంటి వేదిక గాంధీ భవన్. గాంధీ భవన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ పార్టీ కండవ తీసిన రోజు ఊపిరి పీల్చుకున్న, అబ్బా ఈ దరిద్రం వదిలేది రాబాయ్ అని. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఇంకొకటి ఐ వుడ్ లైక్ టు ఎస్టాబ్లిష్, ఎందుకు ఈ బిగ్ టీవీలో వచ్చిందంటే, మా దగ్గర
ఝాన్సీ రెడ్డి అనేటువంటి పాలకుర్తి లోపల ఈ ఛానల్ యొక్క ఓనరే మీడియేటర్ ఉండి టికెట్ ఇప్పించింది వాళ్ళ కోడలకు యశస్వి రెడ్డికి. తర్వాత ఏమైందంటే వాళ్ళ మధ్య లావాదేవీల్లో కొత్త తేడాలు వచ్చినాయి. అటువంటి ఆమెను మల్లికార్జున ఖర్గేతో డైరెక్ట్ లింక్స్ పెట్టుకొని మల్లికార్జున ఖర్గే రికమెండేషన్ తో మహేష్ కుమార్ గారు ఆ విదేశీయురాలనుడి, ఇప్పటికే ఆమె అమెరికా ఇండియన్ సిటిజన్షిప్ లేదు, ఆమెను సాక్షాత్తు పిసిసి ఉపాధ్యక్షురాలుగా రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ కు వ్యతిరేకంగా మహేష్ కుమార్ గారు అపాయింట్ చేశారు. ఇక అర్థమైందా? ఇవాళ ఆమె రిలీజ్ చేసింది ఫ్లయర్స్, ఎక్కడ చూసిన ఫ్లయర్స్ మహేష్ కుమార్ గారికి సపోర్ట్ గా. ఇది బిగ్ టీవీ మీద కోపంతో, ఎందుకంటే బిగ్ టీవీ ఆ టీవీ ఛానల్ అనేది రేవంత్ రెడ్డి గారిది. ఇక్కడ చూడండి క్లిస్టల్ క్లియర్ తెలుస్తా ఉంది రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గారికి మధ్యలో ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయో తెలుస్తా ఉన్నాయి. ఇదే విధంగా అదేవిధంగా ఇంకొకరు సపోర్ట్ గా రిలీజ్ చేసింది ఫ్లయర్స్ ఇవాళ కొండా సుస్మిత గారు, కొండా మురళి గారి, కొండా సురేఖ గారి కూతురు. ఇక మనకు తెలిసిన విషయాలు బహిర్గతమైన విషయమే. రేవంత్ రెడ్డి గారి మీద డైరెక్ట్ తూటాలాగా పేల్చినటువంటి వ్యక్తి, మాటల తూటాలు పేల్చినటువంటి కొండా సుస్మితా పటేల్. ఆమె కూడా వాళ్ళ ఫ్లయర్స్ రిలీజ్ చేసింది మన బీసీ బిడ్డ అయినటువంటి మహేష్ కుమార్ గారికి. ఇక ఇట్లా బీసీలంతా కలిసి మహేష్ కుమార్ గారికి సపోర్ట్ చేయడం అవుతుందో అది ఆహ్వానించదగ్గ విషయం. దీని వెనుకున్నటువంటి కుట్ర కోణాన్ని బయటకు తీయాలి. తీసినప్పుడే బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుంది, ఏ పార్టీ అయినా కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొలిటికల్ అసోసియేషన్. ఇక్కడ ఇట్లాంటి దాంట్లో ఈ ఝాన్సీ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వస్తారు కొంతమంది. అసలు కుట్రదారిని ఈమె వల్లనే ఇదంతా. ఈ బిగ్ టీవీకి ఈ మహేష్ కుమార్ గారి మీద కోపం రావడం, అదే విధంగా ఇది ఒక రెండు వర్గాలుగా విడిపోవడం. ఇవాళ రేవంత్ రెడ్డి వర్గము మల్లికార్జున ఖర్గే గారి వర్గం అయింది. మల్లికార్జున ఖర్గే ఒప్పుకుంటారు వెంకటస్వామి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వర్గం ఒకటి, పార్టీ అధ్యక్షులు మల్లికార్జున గారి వర్గం ఒకటి, రెండు వర్గాలు, ఖర్గే గారి వర్గం అలాగే రేవంత్ రెడ్డి గారి వర్గం, రెండు వర్గాలు ఉన్నాయంటున్నారు తెలంగాణలో. ఒప్పుకుంటారా? కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ రెండు వర్గాలైనాయండి. ఇలా మహేష్ కుమార్ గారి జాతీయ అధ్యక్షుడి నేతృత్వంలో తెలంగాణలో ఒక వర్గం అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరో వర్గం అంట. ఒప్పుకుంటారా? వెంకటస్వామి గారు రెస్పాండ్ అవ్వాలి. తిరుపతి రెడ్డి ఒకేసారి నీకు కోపం ఉందో రూట్ కాదు అదే అన్నా. ఇలా కాన్సిడెంట్ మీరెవరు రిలీజ్ చేయలే అన్నా, మీకు లోపల ఎంత కోపం. నా మాట పూర్తిగాని తిరుపతి అన్న, నీకు రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉందో లేకపోతే కోపం ఉందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏకదం నువ్వు రేవంత్ రెడ్డి ఒక స్టేట్, తెలంగాణ స్టేట్, చిన్న స్టేట్, దీని ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, అది అధిష్టానం ఎన్నాళ్ళు ఉండాలనుకుంటే గన్నాళ్ళే ఉంటాడు. ఆయన సొంత శక్తితోటి ఒక్క నిమిషం అట్లాంటి ఆయన తీసుకుపోయి ఏకదం నువ్వు ఆ ఖర్గే గారితో పోల్చడము నాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. నువ్వు అంత పెద్ద లీడర్ ఆయన దయచేసి. ప్రస్తుతానికి ఆయన ఈ స్టేట్ లీడరు. ఖర్గే గారి స్థాయి, ఖర్గే గారి యొక్క వారి అనుభవము, వారి యొక్క కమిట్మెంట్, దాంతో మీరు రేవంత్ రెడ్డి గారిని రెండు వర్గాలుగా పోల్చడం సరైనది కాదు. ఇక్కడ లోకల్ గా మాట్లాడుకుందాం. లెట్ ఇట్ బి కన్ఫైన్డ్ టు ది తెలంగాణ స్టేట్ అండ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఏ స్టేట్ లీడర్ ఓన్లీ, ఈజ్ నాట్ ఏ ఆల్ ఇండియా లీడర్. అది గుర్తు పెట్టుకోండి. అక్కడ పోయి ఏఐసిసిలో ఈయన చేసేది ఏం లేదు. ఏఐసిసిలో ఖర్గే గారిని ఎదుర్కోలేదు, ఖర్గే గారితో వాగ్విధానం, ఖర్గే గారికి వ్యతిరేకంగా. అసలు ఖర్గే గారికి వర్గం అంటూ ఏం లేదు. సోనియా గాంధీ వర్గమే ఖర్గే గారి వర్గము, రాహుల్ గాంధీ వర్గమే ఖర్గే గారి వర్గం. ఒకవేళ నువ్వు అట్లా అన్నట్టు ఏంటంటే అధిష్టానానికి రేవంత్ రెడ్డి వ్యతిరేకం అన్నట్టుగా వస్తుంది అర్థం. కాబట్టి దాన్ని అక్కడ దాకా పొడిగించకండి దయచేసి. నేనేమంటున్నానంటే, నేను మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. మహేష్ కు, మీకు, మా డాక్టర్ సాబ్ కు, అందరికి కూడా నేను ఈ చర్చ పెట్టినటువంటి జీనికి సంబంధించినటువంటి మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఒక బీసీ బిడ్డ పట్ల రాక మాకు వచ్చినటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ. చాలా రోజుల తర్వాత, డి శ్రీనివాస్ తర్వాత మళ్ళీ ఈయనకు వచ్చింది. సో అట్లాంటి ఒక బీసీ బిడ్డ పట్ల మీరు చూపిస్తున్నటువంటి కన్సర్న్ ఏదైతుందో, ఆ కన్సర్న్ కు నేను మహేష్ గౌడ్ తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో లోపాలు ఉన్నాయి అవి అని మీరు చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్, కాంగ్రెస్ పార్టీనే ఇలా ఒక బీసీ బిడ్డను పిసిసి అధ్యక్షుని చేసిందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇది మిగతా పార్టీల కంటే కొద్దిగా మెరుగైనటువంటి పరిస్థితి.
అయితే అసలు రాష్ట్రంలో అంటే దేశంలో రాష్ట్రంలో కానీ ఒక్క నిమిషం యా కొద్దిగా డిస్టర్బెన్స్ ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ వచ్చింది, డిస్టర్బెన్స్ వచ్చింది. ఒక్క నిమిషం. నేను ఈ రాష్ట్రంలో కానీ యాంకర్ గారు కంటిన్యూ అండి ఈ వెంకటస్వామి గారు. రాష్ట్రంలో కానీ యాంకర్ గారు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మా వర్గాల పార్టీనే లేవండి. ఎవరు ఒప్పుకున్నా ఎక్కువ పిల్ల పార్టీ, ఒకటి కమల పార్టీ, ఒకటి వెలమల పార్టీ, ఒకటి బనియా పార్టీ, ఒకటి బ్రాహ్మణ్ పార్టీ. ఇది కానీ ఓబీసీలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బహుజనులకు సంబంధించిన పార్టీలు లేవు. మేమందరం బానిసలుగానే పనిచేస్తున్నాం అన్ని పార్టీలలో. అనివార్యంగానే రాజకీయాల్లో కొనసాగుతున్నాం, అనివార్యంగానే ఆయా పార్టీలో కొనసాగుతున్నాం. మా పార్టీ విషయానికి వచ్చినా కూడా మేమేం పెద్దగా మా పార్టీ మీద అపవాదు లేకుండా ఏం లేదు. కష్టపడి కలబడి నిలబడి 10 ఏళ్ళు కొట్లాడింది మేం సార్. ఇవాళ కుర్చీలలో కూర్చున్నది ఎవరో మీ అందరికి తెలుసు. నేను దాన్ని దోరాయించాల్సిన అక్కర్లేదు. సో కష్టపడ్డ కార్యకర్తకు అది మా పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, మా రామచంద్ర అన్న ఎంత కష్టపడితే ఎక్కడి దాకా వచ్చిండు. ఆయన మొన్న ఎంపీ టికెట్ ఇచ్చినట్టు ఉంటే ఆయన ఇలా ఎంపీ ఉండేటోడు, పార్లమెంట్ లో ఉండేటోడు. మరి ఈటల రాజేందర్ పైసలా, ఈటల రాజేందర్ ఉన్నటువంటి మిగతా ఏం ఎబిలిటీస్ చూసి ఆయనకి ఇచ్చిండో మనకు తెలియదు. కాబట్టి ఏ పార్టీలో కూడా నిజంగా పనిచేసే కార్యకర్తకు, కమిట్మెంట్ తోటి సైద్ధాంతికంగా పట్టుకొని ఉన్న కార్యకర్తకు న్యాయం జరగటం లేదనేటువంటిది అది జగమెరిగిన సత్యం. అయినా కూడా అనివార్యంగా అందరం ఉంటున్నాం. ఇలా అందరం కలిసి బయటకు వస్తామా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ అందరం వస్తామో రామో తెలియదు. అట్లాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నా. ఎట్లయితే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కు సపోర్ట్ గా మనం అంతా మాట్లాడినామో అదే రకంగా రేపు మొత్తం సమాజానికి సంబంధించి కేంద్రంలో ఓబీసీ ప్రధానమంత్రిని అయిందంటే సంతోషపడ్డం. మాకు కూడా ఏదైనా లాభం జరుగుతుందో బీసీ బిడ్డలు. కానీ ఆయన చేసిన లాభము ఓసీలకు ఆయన వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్ ఆయన ఈడబ్ల్యూఎస్ ఇచ్చేసినాడు. అంతే. ఎవరైనా కూడా అక్కడ పోయిన తర్వాత ఆ ఆధిపత్య కులాలకు వాళ్ళకే న్యాయం జరుగుతుంది కానీ ఈ అణగారిన జాతులకు, బహుజనులకు న్యాయం జరుగుతలేదు. అయితే న్యాయంలో, పోరాటంలో అక్కడ ఉన్న మహేష్ కావచ్చు, ఇక్కడ ఉన్న కత్తి వెంకట స్వామి కావచ్చు, ఇంకెవరైనా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత మా శక్తితోటి, యుక్తితోటి కొంత ఒక స్థాయికి వస్తున్నాం తప్పితే ఎవరి దయాదక్షిణాలు కాకుండా సొంత శక్తి మీద వస్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ కూడా దయాదక్షిణాల కంటే ఎక్కువ, దయాదక్షిణాలకు కాదు, ఆయన ఎబిలిటీ తోటి వచ్చినాడు. చాలా పర్ఫెక్ట్ గా. నేను కూడా ఒక మంచి ఆర్గనైజర్, నేను ఏపీలో పనిచేసిన ఆర్ఎస్ నేను ట్రేడ్ ఆర్గనైజర్. నన్ను కేసీఆర్ గారు మాట్లాడినారు, ఈ కోదండరామ్ తీస్తే నువ్వు ఓబీసీ జేఏసీ చైర్మన్ కావాలన్నాడు. వద్దు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదనంటే ఎందుకు మేము వెనకాడుతున్నాం అని ఆయనకు మాట చెప్పిన. ట్రేడ్ ఆర్గనైజర్ ను సార్, నేను ట్రేడ్ ఆర్గనైజర్ ను, నేను కోదండరామును ఒక్క క్షణంలో నేను సబ్స్టిట్యూట్ చేయగలను కానీ కోదండరాముకు ఉన్నటువంటి ఐకాన్, ఉద్యమ ఐకానిక్స్ మాత్రం నేను సబ్స్టిట్యూట్ చేయలేను సార్ అని చెప్పిన నేను. అంటే ఆయన ఉద్యమ ఐకానిక్ ఏందన్నా? ఆయన పదవి కోసం అడుక్కున్న వ్యక్తి ఆయనను ఉద్యమ ఐకానిక్ అంటారు. ప్లీజ్ తిరుపతి రెడ్డి గారు నేను అందరికీ కంక్లూడ్ అవకాశం ఇస్తాను. ప్లీజ్ ఇంటరప్షన్ అవుతుంది. ప్లీజ్ తిరుపతి రెడ్డి, నేనేమంటున్నా అంటే మహేష్ కుమార్ గారు మంచి ఆర్గనైజేషన్ గురించి తెలిసిన. ఇలా బిగ్ టీవీ నిగ్గును 1-2 days లో తెలుస్తాం. 1-2 days లో తెలుస్తాం. కొడుకులు ఎవరున్నారో ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. అది పార్టీకి తలవంపే, ప్రభుత్వానికి తలవంపే, లేకపోతే బీసీ వర్గానికి తలవంపే, అందరికీ తలవంపే. కాబట్టి దాని వెనుక కుట్రదారులు ఎవరున్నారో తప్పనిసరిగా బయటకు తీస్తాం, నిగ్గు తీస్తాం. ఇంకొకసారి ఇట్లాంటి ఒక ఫాల్తు వార్తలు ఏ టీవీ కూడా అట్లా చేయకుండా. ఓకే వెంకటస్వామి గారు, రైట్. మహేష్ గారు 1 minute లో కంక్లూడ్ చేయాలి ప్లీజ్, మనకు టైం తక్కువ ఉంది. శివ గారు, ఇప్పుడు ఏంటంటే
మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఈ కాన్స్పిరసీ లో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. అయితే ఒకవేళ పార్టీ నాయకులు అయితే అంటే పిసిసి కిందికి ఉంటారు కార్యకర్తలు ఎవరైనా కింది వారంటే వాళ్ళని ఇప్పటికే ఈ పార్టీగా సస్పెండ్ చేసేవారు కాబట్టి ఆయన కంటే పెద్దవారు అంటే ప్రభుత్వం ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ ఇంకేముంటుంది సీఎం రేవంత్ రెడ్డి గారే కాబట్టి ఆయన పైన ఏం చర్యలు ఈయన తీసుకోలేడు కాబట్టి ఏఐసిసి కంప్లైంట్ చేస్తా అని చెప్పి ఒకటి. అయితే అన్న మాట్లాడుతూ బీసీలకు వాల్యూ ఇవ్వట్లేదు నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి బీసీలకు ఓబీసీ చట్టబద్ధత తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు 27 మంది మంత్రులను చేసిన నరేంద్ర మోడీ గారు ఎస్సీలను 8 మందిని ఎస్టీలను 5 మందిని తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు కాబట్టి బీసీల కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీలో బీసీ వ్యతిరేకంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడైన వాళ్ళందరూ కూడా మా లక్ష్యం తెలంగాణ అభివృద్ధి మా లక్ష్య సాధనలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని ఓకే మహేష్ గారు తిరుపతి రెడ్డి గారు ప్లీజ్ వెంకటస్వామి గారు కంక్లూడ్ టైం దయచేసి తిరుపతి రెడ్డి గారు 1 minute లో కంక్లూడ్ చేయాలి టైం తక్కువ ఉంది 1 minute లో కంక్లూడ్ చేయాలి తిరుపతి రెడ్డి గారు. అన్నా ఇప్పుడు బీసీలకు అంతో ఇంతో రాజకీయంగా ప్రాబల్యం కల్పించిన ప్రాంతీయ పార్టీలు ఒకనాడు ఎన్టీ రామారావు గారు తర్వాత కేసీఆర్ గారే లాస్ట్ కు పిసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు ఒక్క నిమిషం అన్న డోంట్ ఇంటరప్ట్ మీ కేశవరావు గారిని గారిని డి శ్రీనివాస్ గారిని వారికి రాజ్యసభ ఇచ్చి వారికి గౌరవం కల్పించినటువంటి పార్టీ మా నేత కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీకి అంత సేవ చేసిన ఆ నాయకులను రోడ్డు మీద పడేస్తే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు పనిచేసిన వాళ్ళను కేశవరావు గారిని డి శ్రీనివాస్ గారిని హక్కున చేర్చుకొని రాజ్యసభ సభ్యులను చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మా పొన్నాల లక్ష్మణ్ కూడా మేము రాజ్యసభ సభ్యులుగానో మంత్రిగానో చూడబోతున్నాము. మేము త్వరలో అధికారం రాబోతున్నాం. బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ప్రాంతీయ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎప్పుడు బీసీలకు ప్రాధాన్యత వాడుకొని వదిలేయడమే. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైవ్ వెంకటస్వామి అంతకు మించిన బీసీ ఎవరున్నారు? అంతకు మించిన గొప్ప నాయకుడు ఎవరు? ఆయన కనీసం ఎమ్మెల్సీ పదవి అన్న ఇవ్వాలి కదా. కాంగ్రెస్ పార్టీ వాడుకోవడం బీసీలను వదిలేయడం అదేవిధంగా బీజేపీ కూడా నేచర్ ఉన్న పార్టీ. మేము బీసీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మాజీ అధ్యక్షులనే రాజ్యసభ ఇచ్చి గౌరవించినట్టు వ్యక్తులం. న్యాయం చేస్తుంటే టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. జయరామ్ గారు చెప్పండి కంక్లూడ్ చివరికి ఏం చెప్తారు? అంటే దీంట్లో ఒకటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్న సమస్యలను పరిష్కరించుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీనే. ఇక్కడ అంతర్గతంగా ఉన్న సమస్యలు రచ్చకీడ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే. సో ఇది విత్ ఇన్ ద వాల్స్ లో డిస్కస్ చేసింది కూడా కాంగ్రెస్ ప్రచార సంస్థలు. ఇక్కడ జరుగుతున్న దాన్ని కాంగ్రెస్ మాత్రమే పరిష్కరించుకోవాలి. మిగతా వాళ్ళు మాట్లాడతారు డెఫినెట్ గా. పబ్లిక్ కి వచ్చినప్పుడు వీళ్ళ 4 మాట్లాడతారు, 40 మాట్లాడతారు, 4 కోట్ల మంది మాట్లాడుతుంటారు. ఆ దాన్ని కూడా ఆ ప్రొవిజన్ క్రియేట్ చేసింది కూడా కాంగ్రెస్ నాయకులే. కాబట్టి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి రెస్పెక్ట్ ను అది ఉన్నతంగా ఉన్నదా డ్యామేజ్ చేశారా ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ చెక్ చేసుకోవాలి. కాంగ్రెస్ నాయకత్వం చెక్ చేసుకుంటే బాగుంటుందన్నది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. రైట్ ఓకే థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే కావాలని కొంతమంది పిసిసి చీఫ్ మీద ఈ తరహా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అటువంటిది అయితే ఏమీ లేదు. పార్టీని ఆయన సమర్థవంతంగా రాష్ట్రంలో నడిపిస్తున్నారు. ఈ తరహా కథనాలు ప్రచారాలకు సంబంధించి అయితే తాము కఠిన చర్యలు తీసుకుంటాం, అలాగే అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తామని కత్తి వెంకటస్వామి గారు చెప్తే, లేదు ఈ మొత్తం వ్యవహారం వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని విపక్షాలు అయితే గట్టిగా ఆరోపిస్తున్నాయి. ఒక బీసీ నేతను టార్గెట్ చేశారు. ఖచ్చితంగా కూడా ఆయన్ని పదవి నుంచి తప్పించి పార్టీ మొత్తాన్ని కూడా గుత్తాధిపత్యంగా చేతిలో పెట్టుకునేటటువంటి ప్రక్రియ నడుస్తుందని విపక్ష పార్టీల నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అన్నదానికి సంబంధించి.